ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అశోక్ సార్ మీకు తెలియజేస్తారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మా టైక్వాండో అంటే ఏంటంటే సెల్ఫ్ కోసం. దీంట్లో టైక్ అంటే అర్థం ఏంటంటే మీ ఫుడ్స్ అన్నమాట, కామన్. వాన్ అంటే అర్థం మీ హ్యాండ్. టూ అంటే చేయడం అన్నమాట, అంటే మీ పాదంతో మీ హ్యాండ్తో మీరు ఏమైతే మీకు ఎక్కువ మీరు ఏమైతే చేయగలుగుతారు దీంట్లో చేసి ఇష్టమే టైక్వాండో అంటారు అన్నమాట. ఈ టైక్వాండో అనేది సౌత్ కొరియన్ గేమ్ అన్నమాట, కొరియా గేమ్. ఈ హెడ్ క్వార్టర్స్ వచ్చి కొరియాలో, సౌత్ కొరియాలో ఉంది. దీంట్లో వచ్చి మీకు మొత్తం టోటల్గా 6 బెల్ట్స్ ఉంది. ఫస్ట్ బెల్ట్ వచ్చి వైట్ బెల్ట్ అన్నమాట, వైట్ బెల్ట్ ఉంటారు. ఫస్ట్ వైట్ బెల్ట్ రన్నర్స్ అంటారు. తర్వాత మీకు నెక్స్ట్ బెల్ట్ వచ్చి 3 months 4 months నేషనల్ కోర్స్ బట్టి బెల్ట్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ బెల్ట్ వచ్చి ఎల్లో బెల్ట్, దాని తర్వాత గ్రీన్ బెల్ట్, దాని తర్వాత బ్లూ బెల్ట్, తర్వాత రెడ్ బెల్ట్, లాస్ట్ ఫైనల్ వచ్చి బ్లాక్ బెల్ట్ అన్నమాట. బ్లాక్ బెల్ట్ అంటే మాస్టర్స్ అవుతారు, అంటే మీకు ఆ కోర్సులో ఆ విద్యలో మీరు మాస్టర్ అయినాడు అన్నమాట. ఇలా ప్రతి బెల్ట్కి మీరు మ్యాక్సిమం 3 నుంచి 4 నుంచి లేదా 5-6 months మళ్ళీ గ్యారంటీ టైం పడుతుంది. మధ్య మధ్యలో టోర్నమెంట్స్ స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి. ఇది మీకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉందమ్మా, ఒలింపిక్స్ దాకా ఉంది గేమ్. మీరు ఏదైనా స్పోర్ట్స్కి అంటే పోలీస్ కానీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏదన్నా, ఇప్పుడు ఐపీఎస్ కూడా అడుగుతున్నారమ్మా. ప్రజలు ఐపీఎస్ కూడా బ్లాక్ బెల్ట్ అడుగుతున్నారు. ఐపీఎస్ అని చేద్దాం అనుకున్నా, ఐపీఎస్లో, ఆర్మీలో దేంట్లైనా బ్లాక్ బెల్ట్ అడుగుతున్నారు. అందుకే మీకు ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ వస్తామా, రాల్స్ బాగా నేర్చుకోవాలి. ముందు వాయిస్ అనేది కాదు, రాల్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. మీకు సర్టిఫికేట్స్ మీకు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికైనా నేర్చుకోవాలి. మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ ఎవరు ఇది ఓన్లీ మీకు ఓన్లీ ఫైటింగ్ ఏమనే కాదమ్మా, మీకు డిసిప్లిన్ వస్తుంది. ఫిజికల్గా, మెంటల్గా ఫుల్ బ్యాలెన్స్గా ఉంటారు. ఈ గేమ్ అనేది మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందమ్మా. నెక్స్ట్ వచ్చి స్టూడెంట్స్, ఇప్పుడు వీళ్ళు ఓపెన్ స్టేట్ లెవెల్ గేమ్ ఆడారు అన్నమాట, స్టేట్ మీట్ ఆడారు. నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ లెవెల్ టోర్నమెంట్ ఉంది, నెక్స్ట్ మంత్ దానికి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళు నెక్స్ట్ మంత్ 25th జరుగుతుందమ్మా. నెక్స్ట్ మంత్ 25th నుంచి 25th, 26th, 7th 3 days జరుగుతుంది. వెళ్ళి వచ్చి విజయవాడ అమ్మా, విజయవాడ ఇండోర్ స్టేడియం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇంకా 1 month టైం ఉంది. దీనికి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు. స్టేట్ మీట్ సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్ సెలెక్ట్ అవుతుంది, నెక్స్ట్ తర్వాత ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇలా అనమాట, ఇలా గేమ్స్ అనేది ఇలా ఉంటుంది.